మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తగ్గేదేలే అనేట్టుగా ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. అదాని విద్యుత్ కొనుగోలు ఇష్యూతో మొదలైన ఈ రగడ పరస్పర విమర్శలతో పొలిటికల్ గా హీట్ పుట్టిస్తుంది. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఒకటే చెప్పు 2021 సెప్టెంబర్ 10వ తారీఖు మనకి సిక్కు నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్కి తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ 10వ తారీఖు 2021లో వచ్చిన లెటర్లో ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సిక్కి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది. దాంట్లో లెటర్లో మీరు సంతకం ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. ఆ రోజు అప్రూవ్ కాల క్యాబినెట్లో. మళ్ళీ దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో సంతకం పెట్టారు. నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇప్పుడు నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అధిరేతులు నా సంతకం పెట్టించుకున్నారు, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోటి అన్నాడు, మెప్పు కోసం, చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఈటీవీ వాళ్ళు 1750 కోట్లు ముడుపులు అందిని దాంట్లో మీకు బాగుందంటే నేను బాగుందని చెప్పాలన్నా, ఈ విషయం ఉన్న నిజం చెప్పాలన్నా, చెప్పాను. దానికి మెప్పుకోవాలని అంటున్నాను. నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే, నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా, భజన చేయలా. భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీ బయటకు రావాల్సి వచ్చింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఏం తప్పు చేశాడు? టికెట్ ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు తిట్టలేదని టికెట్ ఇవ్వట్లేదు. అంటే అందరికి తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తే ఏంటి, ఏం ముందరపోతున్నావు? కొంతమందికి అలవాటు ఉండదు, మీడియాకి వచ్చి తిట్టడం అలవాటు ఉండదు. ఆ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో ఉన్నాడు. ఆ రోజు జగన్ నేను తిట్టాడా? ఆయన నైజం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆయన ఇవ్వకుండా, ఆయన టికెట్ ఇవ్వకుండా, ఆయన తిట్టలేదని చెప్పి టికెట్ ఇవ్వకుండా చిత్తూరు నుంచి తీసుకొచ్చినటువంటి ఆయన చిత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూరు తెలియకపోతే అమ్మ చెవిరెడ్డి అంటున్నారు. నాయకుడు కాళ్ళకి దండం పెట్టి ఎదగాలనుకోవడం సభ్యతా సంస్కారం. కాళ్ళు లాగేలాంటి ఆ నాయకుడికి వెనుపోటు పూడ్చి పక్కపాటలకు వెళ్ళిపోవడం లాంటి పనులు చేస్తే తప్పు. కానీ నాయకుడు కాళ్ళకి దండం పెట్టడం అంటే తల్లి తండ్రి, తర్వాత ఏమంటాం మనం, గురువు అంటాం. గురువు అంటే నాయకుడే కదా, తప్పేంటి? ఇప్పుడు నువ్వు సంతకం చేయలేదని ఇప్పుడు క్యాబినెట్ వాళ్ళు చెప్పండి. ఎనర్జీ సెక్రటరీ ఉన్నారు కదా, ఆ రోజు బాలినేని గారు సంతకం పెట్టలేదని చెప్పగలరా? డిజిటల్ సైన్ అంటే డిజిటల్ సైన్ ఏమన్నా మార్చి చేయగలుగుతారు? మీరు చెప్పండి, టెక్నికల్ పర్సన్స్ మీరు చెప్పండి. డిజిటల్ సైన్ మామూలు సైన్ అన్నా పాజిటివ్, డిజిటల్ సైన్ ఒకటి చేస్తారు. అది గవర్నమెంట్ సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ మీ కుటుంబంలో గవర్నమెంట్ ఉంది. అన్న ఏదో చెప్పాలని చెప్పాడు. రాత్రి ఫోన్ల మీద ఫోన్లు చేశారు, తొందరగా సంతకం పెట్టి పంపించండి. ఓకే, నేను మార్నింగ్ చేసి మాట్లాడి మేము క్యాబినెట్ పంపిద్దాం సార్ అన్నాను. ఓకే, దాన్ని నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడతాడు, సంతకం పెట్టాడు అని అంటాడు. సంతకం క్యాబినెట్ పంపించేదానికి సంతకం లేకుండా ఎట్లా పంపిస్తామండి? సంతకం క్యాబినెట్ పంపించేదానికి ఒప్పందం కుదిర్చినట్ట ఏం మాట్లాడతారు? అతను అవగాహన మాట్లాడుతున్నాడా, ఎవడో చెప్పింది ఏదో మాట్లాడి దులుపుకుందాం అనుకుంటున్నారా? నేనైతే క్యాబినెట్కి పంపించిన సంతకం. అదేదండి చెప్తుంది, ఇదే కదా ప్రాబ్లమ్స్. జగన్ గారితో జరుగుతున్న ప్రాబ్లం అదే కదా, దాని గురించే కదా. అసలు మనకు సంబంధమే లేదు. మొత్తం వాళ్ళు సీఎం ఆఫీసు వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే పంపిస్తారు. మనం